ప్రాంతంలో మన ప్రాంతంలో స్వయం గంగులు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన మరుగున పడిపోయిన చరిత్ర దాన్ని కూడా ఈ మధ్యన తీస్తూ ఉన్నాం. మేము కూడా ఒక స్వయం గంగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి జమేదార్ బంజర్లో అదేవిధంగా ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ పక్కన ప్లేస్ రెడీగా ఉంది. కుమరమ్మి విగ్రహం ఉంది. స్వయం గంగుల విగ్రహం పెట్టడానికి మరి మీరు కూడా మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు నా నియోజకవర్గత కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భం జరపనను. అక్క మా నాట్యంకి వర్ణం దొరికే చక్కని ఆహ్వానిస్తాను. అక్క కూడా బేలామంతో అన్నారు, ఈ జారే బుడ్డల బేలా పంది ఇంగితోవడం దొరికే చక్క కూడా పాపం వెరువకే హైదరాబాద్ బోనాల పండుగ జరపరు. 4 గంటకి తేదీ, 6 గంటకి సీరెవాటి ఒక కొబ్బరికాయ తన్ని పాప నా బండానే గోత్రతోండు కదా, బండాని తమ్ముడు ఆహ్వానిస్తాం జరిగే అచ్చ దూరం నుండి టిఫిన్ తుంగకుంటూ మీరు వస్తాయి పాపం. ఆ అరితే మధ్య గొర్రజావ కొద్దిగే ఉట్టారు, గొర్రజావ కొద్ది గుంజి సరే ఊటిన పాపం మీరు వత్తక్క వాదన అరిదే బెగ్గ ఉడకన సరే జై ఆదివాసీ జై ఆదివాసీ నినాద తీసుకోరు మటుకు అక్కంకి ఎనలేని సంతోషం. నా ప్రాంతానికి నా వాడకి అందనిత్త ఒక గొప్ప అనుభూతి అక్కని మనిషిని కలిగితే ఆ సంతోషాన్ని అంటూ నా నియోజకవర్గతే అద్భుతంగా బేనాటత్కని బెగ్గత్కని సరే జెండా పండుగ జరగరు మతుకు అక్కని జై ఆదివాసీ సీతక్క వరాట్ వరాట్ వర్రక్క అని దొరికేసి దాన్ని ఆహ్వానించే తీరు ఉడుకు నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా మిందే. భారతకు నేను కూడా చాలా సుదీర్ఘ కాలంగా కూడా ఆదివాసీ ఉద్యమతిని భుజాత్పరు మోచి గోసి గొంగల వాటి నన్న బేనడం మన సమాజం బేదితుకో తెలిపే విధంగా తిండి లేక తిప్పలేక అహర్నిశలు కూడా నన్న పందుకుతడ అనుభవం నాకు కూడా కాస్త మిందే. సరే బేదు బేలత్కని సరే ఈరోజు కుమ్రం భీమ యొక్క విగ్రహావిష్కరణ అంతకు ముందే 2000 సంవత్సరం నుండి కూడా అదే ప్రాంతతే అదే స్థలతే నన్న కూడా కొద్ది ఒక 5 కేజీ నూక దొరికిసి పులిహోర 4 గంటకి ముడిపే దోడట్టి 4 గంటకి పులిహోర తయారు తుంగి బండిది వాటి నారంతా ఉడను అరేసిన వరట నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మిందే వరటిని దొరికించి పులిహోర ప్యాకెట్ వేసి ఊరిని జత కలిపి కార్యక్రమం తీసుకోదనని ఆ కార్యక్రమం తీసుకోవడం ఊరిని బాత వాసన వండుకొని మాకు బాత అర్థం మాత్రం కొంతమంది వాదటం కొంతమంది మానేస్తాం. సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాల పాటు ఓడుతానన్నా నా ఇత్త సమాజం భారీ బేక దూరం అతను జరగని చాలా మందిని ఓడుతానన్నా. నా ఆవేదనతే చాలా తక్కువ మంది అవగాహన తుంకుతారు, చాలా తక్కువ మంది. ఇలాంటి వేదిక కొన్ని 100 తుంకుతానన్నా, కొన్ని లక్షల మందితో నన్ను ఆర్గనైజ్ తుంకుతాను ప్రోగ్రాం. కానీ మనకి ఉలుకుమన్నో పలుకుమన్నో ఈ మీటింగ్ ఇగన వరకే అసిదాతే రోడ్డు దాడితాడు చల్ ఆశ తింజరు దిమ్మెరితాడు పటుత్వం మనకు మన్నో. అసలు తిరిగేవరికి మన భాష ఎవరు, అసలు భాష తిరుగు నన్ను బేనవమ్మనిస్తే ఒక బాధ కొయ్తో నిందరు గొప్ప కేయితాడు కానీ భాష అసలు వెయితే భాష తిరిగిన ధైర్యం మిందే మన సమాజం ఇత గోసి గొంగలిత ధైర్యంగా ఒర్రెండు భాష వేదికతో తిరుగుతాడా ఉపన్యాసకాయ కెత్తనదు. మన జాతి బాధ్యతతో గొప్పగా కెత్త రోజే తెల్తే రోజే అబ్బెరవానికి వాడి వేడి వణుకు పుట్టే తిమ్మకెళ్ళండి అద్దు కెత్తని నాయకుడు ఇల్లాడు ఈ వేదికకి కెచ్చనన్న చాలా మంది తినొడతానన్న వేదికకి పరిమిత మాదుగుడు కెచ్చనన్ను. కాబట్టి 3G ఇంతరే జోలే పరిసి ఢిల్లీ లెవెల్తో నన్న సుమారు 10,000 మంది ఆర్గనైజ్తో నన్ను ఆర్గనైజ్తుంటాను. నాతో ముక్తిరాజు బాల్ పక్క తెమ్మినో ఓనకు తెలుసు జోలే వాటి డబ్కి మిఠాయా 3G యువతను కాపాడుకోవడం వచ్చి నన్న 2000 సంవత్సరం నుండి సుదీర్ఘంగా నన్న ఉడతా అనుభవం నాకు మీదే. కొద్ది మంది పిచ్చి వాళ్ళగా ఉంటున్నారు, పాత జీబు వాటి ఉంటున్నారు, ఈయన బాతో ఉండను ఇందున్నారు బేను అర్థం తుంగనుండయి చివరికి అది వేయడం తడిది అంకుతో
తనిది అంటాడు మా ఎమ్మెల్యే అర్థం ಅದು ದೇಮೀರಂಟ మా అమ్మ కొత్తాం సీటిని అయ్యో ఇది ಬೇಗ ದೇಮೀರೊಂದಿತ್ತ ఆవేదంతని మా అమ్మగ అది కుద్ది తిరిగిన అవకాశం మత్కన్న ఇడిపో వాణి వేణి ఉలికిలే పలికిల్లే కాబట్టి మీకు అందరు కొరటెక్కెచ్చనని సమీక్ష సమావేశం జరపచ్చు కానీ సుదీర్ఘంగా ప్రణాళికబద్ధంగా అత్త రోజే మన సమస్య ప్రణాళిక తీరితా ఒక సమావేశ వేదిక ఇగ్గవాటి బహిరంగ సభ నడిపి ఇగ్గత్త తర్వాత బయటకు వెళ్ళి నాకు ఆసక్తులు ఎందుకు భయం పెడతానుకో అది ఇదైతే మన డీలకి అయితే మన సమస్య వర్రు కాబట్టి గొప్ప అవకాశం ఈరోజు నా ఆదివాసీ సమాజానికి తొంగే గొప్ప అవకాశం నాకు వత్తి దొరికొచ్చి భావిస్తున్నాను భారత్కు ఈరోజు చాలా నిరుపేద గ్రామానికి కరెంటులో నిరుపేదానికి ఈరోజు నన్ను ఎమ్మెల్యే తర్వాత మన ఆదివాసీ గూడెం కరెంట్ ఇప్పిస్తాను రోడ్కిల్లో ప్రాంతానికి ఈరోజు నన్ను ఎమ్మెల్యే ఎత్తస్కే ఆ గ్రామానికి నన్ను రోడ్డు తోసిస్తాను లోన్ ఇల్లే అయ్యా ఇంజరి బతమాడని లాక్యంకి లోన్ ఇప్పించగలుగుతాను అయ్యా నాకు చదవలేని కోరిక మీంది సివిల్ స్థాయిదన్ అయ్యా సాధనకు ఢిల్లీ లెవెల్ తింజరు 9 మంది మన ఆదివాసీ పిల్లలకు నన్ను కోచింగ్ ఇప్పిస్తున్నాను హైదరాబాద్ స్థాయితే సీతక్క గారి ఆధ్వర్యతే ముఖ్యమంత్రి దగ్గర మా మొరటే మాటకెత్తాం సారు మా సమాజం కొద్దిగా దూరంగా మిందే ఒక పక్క లంబడీరు మంతూరు ఒక పక్క మమ్మ చదవనాం కానీ మాకు చదివింకి పోటీ మమ్మ దాయాలం మాకొక విడిగా మాకు ఒక హాస్టల్ ఇముడు సార్ ఎందుకొచ్చి అక్కన సార్ అయితే మా ఎమ్మెల్యేకి అందరం తలుపుతాం మనకి 2 హాస్టల్కు విడిగా ఇస్తారు ఈరోజు ప్రొఫెసర్ కిషోర్ సార్ ఉడిగ్గా మీద మమ్మ 2 హాస్టల్స్కి ఇత్తుకొని కూడా జాయిన్ అందరూ బేనో ఇల్లుగా ఇల్లోరు వరటి చదవటి బడి వాడతామన్న సంవత్సరానికి ఒక 5 లక్షలు ఈ తమిదరికి బార్బాటంగా ఉస్మాన్ యూనివర్సిటీ నడిబొడ్డున గత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున వరటి చదవటి డబ్కి తమిదకం కూడా చదివటం దొరకటమిల్లో ఆంగిది మీరునో బాత కారణం ఉర్రంతో పోటీ మనకు మన పోటీ కావాలి ఈరోజు గ్రామాన్ని మెగ్గ ఓడ్కన్నా 10 యాక్సిడెంట్కి డొల్లిదాయినదు 8 యాక్సిడెంట్కు మనడే మంచనాడు కురసాం వెంకటేశో పద్ద రాంబాబు జారె పొన్నాయో మడకం ముత్తాయో మడకం కోటేశో ఈడే వేడనరు ఉణిజి డొల్లిదాయినరు మనోరే ఎక్కువ మంది మంచనరు చదువుకి దూరం ఆసనాడు బానిసకి దూరం ఆసనాడు మత్తు పదార్థానికి మన లోన్ ఆసనాడు ఇంకా బెస్కే మన డెవలప్ అదనది ఒక పక్క ఉద్యమం ఎందుకు నడపని నాయకులకు మంచి గొప్పగా తయారవడానికి ఉపన్యాస కెత్కన్నా మనలో మార్పు వర్రకపోతే మన సమాజం ఇగ్గేమంతే ఇగ్గే నొక్కి దాతే మున్నెక్కలు ఎస్ ఫ్యాక్టరీగా నన్ను అన్వమిస్తాను ఫ్యాక్టరీగా నన్ను ఊడనను కూడా అమ్మని మా బాత చదువు ఎందుకు సార్ నన్న డాక్టర్ చదివితాను ఇంతే పొరబుజ్జి ಬೇನ್ ಗ್ರೂಪ್ ಇನ್ನೆದಕ್ಕೂ ಸಿಇಸಿ ಗ್ರೂಪ್ ಇಂತೆ తొంతద సిఇసి గ్రూప్ డాక్టర్ బెలాతే అవగాహన లేక ఇంకా మనది ఇగ్గే ఇప్పటికే దేమిరనాడి దాన్ని మార్చవలిత తాపత్రం నాలో కాస్త మిందే ఒక ఎమ్మెల్యే గత తర్వాత ఈరోజు నా నియోజకవర్గానికి ఈరోజు ఒక ఐటీసీ సెక్టర్గా ఆదివాసీ గిరిజన స్టూడెంట్స్ కొరకు శిక్షణ కార్యక్రమం తుంగనాను చదవని పిల్లలకి ప్రత్యేకంగా స్పెషలిటీస్గా మీకు భరోసా కేంద్రం కింద వాటునన్ మీకు బాట కావాలని కెళ్ళటం జరిగే అడ్మినిస్ట్రేషన్లో తయారు దొంగనాను నా బాధ్యతగా నన్ను తొంగగలిగినాను వారికి చాలా ఇలాంటి ఊడి కొన్ని లక్షల మందితో మీటింగ్ నడుపుతా అనుభవం నాకు మత్కన్నా మన సమాజం ఇంకా ఇలా చుంచాలకెత్త సమావేశ కెచ్చి చపడికెచ్చి ఇలాగే దైతారు కానీ వాదనోడు బేనమ్మనుండ నువ్వు కెలట్ గట్కు గోత్ర నన్నే కెచ్చనన్ గట్కు గోత్రతో ఓ సిమ్లంగా రాస్తాను ఇందాక స్వయంగంగులు చరిత్రకి ఎత్తావు కదా స్వయంగంగులు చరిత్ర 4 సంవత్సరాలు నిర్వీర్యంగా జోలబట్టి నన్న రాసి ఓడతాను ఈరోజు విశాలాంధ్ర ఎడిటర్ తోడట్ రచయిత జారి ఆజనాడించిన స్వయంగంగుల చరిత్ర రాస్తాను నన్ను రాస్తాను ఆ పుస్తకం బయటికి వదిలేదు మొదటిసారి కుమ్రం భీమి యొక్క పుస్తకం ఆవిష్కరణ జరగనస్కే మనకు బే విధంగా పుస్తకం భారీ ఓపెన్ దొరికొచ్చి సుమారు 21 సంవత్సరం ఆ పుస్తకం బయటికి వాదిస్తున్నారు సేమ్ స్వయంగంగుల చరిత్ర రాసుకున్నస్కే కూడా నన్ను చాలా చాలా ఇక కిందకు నేను అంత నొక్కబడతాను కానీ బిగ్గ తగ్గిల్లాను అతి కొద్ది రోజుకి లోపటే ఆ నాయకుడి యొక్క
విగ్రహావిష్కరణ తుంగనాన్ నన్న బాధ్యత తీసుకునే అవకాశం నాకు వస్తే ఈరోజు అశ్వరాపేట నడి బొడ్డున కుమ్రంభీం విగ్రహావిష్కరణకి సీతక్కని తీస్తవాలి తీస్తల గత 10 ఏళ్ళకి ఆలోచిస్తానన్న ఒర్రని 20, 4, 5 జత కరుపు కన్నా చివరికి మిగిలినది 3, 4 మిగిలినారు. నన్నే జెండా తొచ్చి జెండా వాటి జై ఆదివాసి దొరికొచ్చి మనందరి కలే వెలితుకు చాలా తక్కువ మంది వాదున్నారు. ఈరోజు నన్ను కూడా చాలా మంది అభ్యర్థిని కోరుతాను, వరట్ జెండా వాట్కాడి జెండా తేట్కాడిగా కూడా తక్కువ మంది వాదున్నారు. ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా అవకాశం నన్ను కూడా చాలా మంది తగ్గుబుట్టి డబ్కీముడు జెండా వాడితాం, డబ్కీముడు విగ్రహం వాడితే వచ్చింది నన్ను 10 మంది ఉడకం కూడా ఇది బీన దొరికిల్లో. ఈరోజు నన్ను ఎమ్మెల్యే ఎత్తాను. నా సమాజం ఆదివాసీ సమాజం, నా నియోజకవర్గ ప్రజ అందరూ నన్ను ఎమ్మెల్యేగా నిలబడతారు. నా కోరిక నెరవేర్చే విధంగా నేను సుమారు అద్భుతంగా కుమ్రంభీం యొక్క విగ్రహావిష్కరణని మన ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారు, మా బండాని సీతక్క గారు ఆధ్వర్యంతో నేను అద్భుతంగా కార్యక్రమం తొంగుతాను. సార్ నాకు ఇంతకంటే గొప్పది బతకాలి సార్, ఇంతకంటే నిర్వచనం నా బాధ్యత నేను తీర్చాలెత్తదు. కాబట్టి ఒరటే మిమ్మల్ని కెచ్చనని మీ అందరి కోరిక నా కోరిక ఒరటే కెచ్చనని మత్తు పదార్థానికి బానిస దాయమాట మంచిగా చదవటానికి అవకాశం మీకు బాతకెళ్ళవకెళ్ళట మా బాధ్యతగా నన్ను ఇస్తాను, నా వంతు బాధ్యత ఇంగుతాను. దానికి దూరం ఆదగాడి విద్యకి దూరం ఆదమాటి మున్నేకెచ్చనని హక్కు చట్ట ఇవన్నీ మనడు సుమారు చాలా రోజుకి 2 కేంద్రాడు చాలా రోజుకి 2 వాసన మున్నేకెత్తాను కదనన్నా బాధ. కానీ రక్షణ జరగవాలి, నష్టం జరగదు. ఇత్తో సమస్యను బేదెత్తుకు మిందో మా పొర్రో మీరు కూడా కొంత వార్తీరు. కాబట్టి బాధ్యతగా మమ్మ కూడా ఇలా మిందే సారు, మా సమాజం మిందే మామిని ప్రశ్నిస్తుంది. దీనికి బేదోడు తొంగి దొరికొచ్చి మీరు ఇత్త సందర్భంలో మమ్మ కేయితామన్నావు, కేయితాం తలుపుతాం. మా పొర్రో భారం వార్తీరు, భారం బరువుగా మనం భావించాం. సమస్య జటిలమైన సమస్య మిందే కాబట్టి ఇది బాతో మా మీద తలపొంది, మా సమాజం తలపొంది. బేదోడు సమస్య ఊడాడు సారు ఇంతం, అందుకని కదమ్మా మత్తదు. ఇవన్నీ మా మూడి వత్తరమే, అన్ని మాకు అన్నీ లోపల లోతట్టుని గెలికి వత్తరమే తెలియదు. బాతిల్లే గట్కు గోత్రకు చట్ట ఇవన్నీ రకాలుగా అవివహారాలు తుంగి మింగి నమిలి వత్తరమే. కానీ చట్ట రూపం దాల్చుకుపోతే సమస్యకి పరిష్కారం వాదిత్తది మాత్రం గమనించగలుగుతాను. కాబట్టి ఈరోజు మంచి గొప్ప కార్యక్రమం. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీడియా మిత్రులు కూడా అందరు ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మరి ఒక్కరోజు మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వేదికకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియచేస్తూ నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. నానే సమాజం నానే పేగుబంధంతో కలయికతో ఆదివాసీ దినోత్సవం అద్భుతంగా చేసే ప్రక్రియలో మరి మీతో గంట నడవాలనుకున్నా కానీ కాస్త 4-6 గంటలు కూడా నడుద్దాం అనుకున్నా. కానీ అక్క కొద్ది జర 5 కొబ్బరికాయలు కడితే వద్దు, ఒకటే కొట్టాలనేది. ఎందుకంటే కొత్తగూడెం మీటింగ్కి వెళ్ళాలి తమ్మి, ఆడ లేట్ అవుతుంది అనేది. ఒకటే కొబ్బరికాయ పగిలిపోవాలని కొబ్బరికాయ కొట్టి రావటమే ఈ మీటింగ్ రావాలని. కాబట్టి మేమేదో ఈ మీటింగ్ దూరం కావాలను, లేకపోతే ఏం కాదు. ఈరోజు మన సమాజం మీదనే ఈరోజు మేము నిర్వీర్యంగా అక్కని యొక్క పర్యవేటం పెట్టినా కాబట్టి అక్కది సమయం లేట్ అయిందని ఒక్కొక్కరు కొంత గురుగున్నారని అక్కడక్కడ ఒక దేవత చూసినావన్న, ఒక దేవత సీతక్క వస్తుందని కార్యక్రమం ముగిస్తుందని అక్క సీతక్క అప్పుడప్పుడు నాకు విజువల్ చూపించేది. ఇక నీ అక్క నాదే బాధ్యం మొత్తం నాదే అక్క. ఎందుకంటే ఇక్కడ సమాజం నా సమాజం మిమ్మల్ని అడుగుతుంది కాబట్టి కాస్త కేటాయించి ఎక్కెళ్ళన్నా. కానీ మన అనుకునే సమాజం మీ అనే గౌరవంతో ఆప్తి అనురాలతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంత సమయమైనా మనం వారు ఉంటారు అనేది కాదు, కానీ వారి ఆలోచన అభిప్రాయాలు మనమంతా ఒక్కటే. కాబట్టి అది వాళ్ళు ఇచ్చిన ఆలోచన మనం షేర్ చేద్దాం అక్క అని చెప్పేసి మనం చెప్పినాం ఈరోజు. కాబట్టి చివరికి మీ అందరి కొరటే మాటకొచ్చినంత ఉంచనా. సరే, మీరు కూడా సుదీర్ఘంగా పోరాటం, అదేవిధంగా మైపెత్తనాలు కూడా సుదీర్ఘంగా ఆదివాసీ చట్టం మీద అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మీరు తుంగనేరి, మీకు హ్యాట్సాప్ కెచ్చారు. ఈ వేదిక అది కూడా మీ అందరు కూడా పెదరి కూడా ప్రత్యేకంగా నమస్కారం కెచ్చనాను. అందరికీ కూడా భార్యకు సుదీర్ఘంగా ఇచ్చమంది మేధావుల మిందరికు మీరు ఈ వేదికకి మీ మీద అపారమైన నమ్మకం మిందే కాబట్టి ఇచ్చజేపు మీరు మిందిరు. ఈ వేదిక బాతోకి అయితే మామిని బాతో తీర్మానం తుంగితే బాతో తుంగి సమాధానం కేయితే ఇత్త ఆలోచనతే మీరు చొమ్మంది మిందేరు, లేకపోతే ఇంతవరకు బెసుకోద్దే మీరు. అవును కదా.
ನನ್ನ ಭದ್ರಾಚಲ ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಸುಮಾರು ಲಕ್ಷ ಮಂದಿ ಪೈన మీటింగ్ వార్తస్కే చాలా అనర్గల దారులంగా అలవాటు ఉండి మీటింగ్ వాడతారు. ఆ రోజు మన సమాజం మీటింగ్ కూడా తగ్గిద్దంగనూరు కాబట్టి నన్ను బాధ్యత మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు. మీ అందరికి ఒకటే తెలుగులోనే చెప్తా ఉన్నా, భాషను మర్చిపోకండి, భాషనే నేర్చుకోండి, భాష తిరేయటం నేర్చుకోండి. ఎందుకంటే భాష అంతరించిపోతుంది. కొత్తల పండగ అంటే తెలియదు, డప్పు డోలు అంటే తెలియదు, కుర్రి అంటే తెలియదు, గుసాడి అంటే తెలియదు. పండగ బబ్బలకి మన యొక్క సాంప్రదాయాలు అక్కడ వస్తూ ఉంటే దిక్కు లేక ఆ ఎక్కడో మూలన పడేసి వెళ్తున్న సందర్భం. ఇంకెప్పుడు కాపాడదాం చట్టాలు, ఇప్పుడు మన కాపాడలు మన దగ్గరకు వస్తాయి. మన దాన్ని మనమే దూరంగా పడేస్తూ ఉంటే, మన భాషని మన సాంప్రదాయాన్ని మనమే దూరంగా పడేస్తూ ఉంటే ఎవరు రక్షించాలి, ఏం చేయాలి? అసలు ఏ పండగ ఏంటో, ఏ బబ్బకేంటో ఏదనేది కూడా మన సమాజం మర్చిపోతుంది. మన సమాజం ఏ చెట్టో, ఏ కొమ్మో, ఏ పుట్టో తెలియనటువంటి వ్యవస్థలో మన సమాజం మారిపోతూ ఉంది. ఈ మార్పే మనం కిందకి వెళ్ళటానికి ప్రధాన కారణమవుతుంది. చుచ్చన్న, మీరు తీసుకున్న విధానంగా ఆచార వ్యవహార సాంప్రదాయాలని రాష్ట్ర వ్యాప్తం చేస్తున్న కార్యక్రమం అది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఏదేమైనా సమయం అవుతుంది, చాలా సమయం అత్తే కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియతుంగోరే. మరి నాకిత్త ఎమ్మెల్యే అవకాశం మన సమాజానికి ఇంకా భేదో తుంగాలు దొరికిచ్చిన నేను చూడనను కాస్త కోస్తా కనీసం కొద్దితనమైన తుంగి బయటికి దేని దొరికిస్తే మీ అందరికీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.